మార్చండి అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటుండు. సో ఆయన ఏది మాట్లాడినా వివాదాస్పదంగానే మారుతుంది. కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాత్రం కొంత న్యాయంగానే మాట్లాడినని చెప్పుకోవచ్చు. సో అదేందో ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వం పెట్టిన రూల్స్ అనేది సరిగావు, ఇంటి నిర్మాణానికి సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోవు, జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో కాంగ్రెస్లో ఉన్న గొప్ప గుణమే ఇది. సో ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చే 5 లక్షలు కూడా సరిపోవని చెప్తున్న పరిస్థితి. మరి గతంలో మాత్రం గదే 3-4 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టేసి చేతులు దులుపుకున్నటువంటి సంగతి అయితే చూసినాం మనం. సో 7వ పేజీలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిజంగా డబుల్ బెడ్రూమ్ కట్టడానికి 5 లక్షల రూపాయలు సరిపోవనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటే 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లనే మాత్రమే కట్టాలని చెప్పేసి నిబంధన ఏదైతే పెట్టిరో ఆ నిబంధన ఎత్తేయాలంటుండు. మరి ఆ నిబంధనకే పైసలు సరిపోవంటే ఆ నిబంధన ఎత్తేస్తే ఇంకా కొంచెం ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కానీ మనిషి ఇల్లు మళ్ళీ కట్టుకునేది కాదు కాబట్టి 100 ఏళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కట్టేది ఏదో ఇంత అప్పో సొప్ప చేసి ఇల్లుకు పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా ఖర్చు చేసే గుణం మన భారతీయుల్లో ఉంది, మన తెలంగాణలో ఉంది. అయితే ఈ లిమిట్స్ నుంచి కొంత మినహాయింపు ఇచ్చి మీకు నచ్చినంత కట్టుకోరని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విషయంలో కూడా ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారితో మనం ఏకీభవించాల్సిందే. దాంతోపాటు 5 లక్షలు సరిపోవంటుండు. బట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడైతే 5 లక్షల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. మిగతా లబ్ధిదారులు యాడ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. సో మరి ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ప్రభుత్వం పెట్టిన నిబంధనలు సరికాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లలో మాత్రమే ఇండ్ల నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచన మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇండ్లకు సరిపోవని సిమెంట్ కంపెనీతో మాట్లాడి ధరలు తగ్గించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సంస్థాన నారాయణపురం మండలాల ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 3500 ఇండ్లు కాకుండా మరో 10,000 ఇండ్లను మంజూరు చేస్తామని ఇప్పటికే తాను జిల్లా మంత్రితో మాట్లాడారని చెప్పారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో మొట్టమొదటిగా పెద్ద ఎత్తున ఇల్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ ఖర్చులు పెంచేలా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానన్నారు. గత ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇచ్చిందని, కాంగ్రెస్ పాలనలో అలా కాదన్నారు. ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం నియోజకవర్గానికి 3500 కాకుండా మరిన్ని మంజూరు చేయాలని కోరారు. స్థలాలు లేని వారికి కూడా ఇండ్లు నిర్మించి పేదలకు ఆత్మగౌరవంతో బ్రతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సొంతిల్లు ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు. సో మొత్తంగా రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఆ 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ల నిబంధనలు అయితే ఎత్తేసి కొంచెం లిమిట్ పెంచాలని చెప్పేసి, అట్లాగే 5 లక్షలు సరిపోయేటట్లు